నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనుమతి లేని భవన నిర్మాణాలపై కఠిన చర్యలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కంటి వెలుగు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. కంటి చూపు సమస్యల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. అధికారులు ప్రజాప్రతినిధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన. కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఇలాంటివి 25,000కు పైగా ఉన్నాయని, అనుమతులు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ పీసీ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం వల్ల చుట్టుప్రక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దాని 1000 మీటర్లు ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే, అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ సర్వీసెస్ కానీ చేసుకుంటూ చూస్తూ రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బట్ ఒకటి ఏంటంటే, లక్కీగా కొంతమందిని సేవ్ చేశారు. అదే లాస్ట్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేశారు. ఆ ల్యాడర్ తీసుకొచ్చి ఇంకా ఇద్దరు ఉన్నారని అనుమానం ఉన్నది. దాని లోపల ఇద్దరు కింద ఉన్నారని వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఫోన్ చేసినా కానీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఫోన్ కూడా ఆన్ కూడా లేవు. బట్ ఏది ఏమైనప్పటికీ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎఫర్ట్ అంతా పూర్తి స్థాయిలో పెడుతున్నారు. వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మెట్రో వాటర్ వర్క్స్ లో కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. నేను అందుకే పోలీస్ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఆర్డర్ వారికి, ఫైర్ సర్వీసెస్, రెవెన్యూ వాళ్ళకు, ట్రాఫిక్ కూడా చెప్పిన ఈ లైన్ అంతా క్లియర్ చేసుకొని పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ కూడా మరి ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ చేయమని చెప్పినాము. ఇది అన్ఫార్చునేట్ ఏంటంటే, మరి ఇంత పెద్ద ఎత్తున మెటీరియల్ ఈ బిల్డింగ్ లో పెట్టుకోవడం, మరి దానివల్ల ఇంత పెద్ద ఇబ్బంది. నేను చూస్తే 3 గంటల నుంచి వాళ్ళు కంటిన్యూగా మరి మన ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఆ వాటర్ కేన్స్ తో జరుగుతున్న చూస్తుంటున్నారు. బట్ ఆయన కానీ ఆ పొగలు మంటలు ఒకటి వాళ్ళని అడిగితే ఏంటంటే, ఎరుగు పొరుగు అంటే ఈ బిల్డింగ్ కానీ పక్క బిల్డింగ్లకు కానీ ఎఫెక్ట్ కావడానికి అవకాశం అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పలు రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ లో కంటి వెలుగును ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులు, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పట్టోల సబితాయింద్రారెడ్డి గారు మన ముందల్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. కావున అమ్మగారు ఏ పని చేసినా కూడా పేదల అభ్యున్నతి కొరకు, పేదవారి యొక్క జీవితాలు బాగుపడడం కొరకు మేడం అంత అద్భుతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. మీకు మాట్లాడడానికి అవకాశం కనిపించలేదు అన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. 100 రోజులు పనిచేస్తుంది. 100 రోజులు, వారంలో 5 రోజులు, మండే నుండి ఫ్రైడే వరకు చేస్తారు. మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే కనీసం 250 నుండి 300 మందికి చెక్ చేస్తారు. కాబట్టి అందరూ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వికారాబాద్లో కూడా 40 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. 42 టీంలు ఏర్పాటు చేసాం. వికారాబాద్ జిల్లాలో కూడా ఈరోజు మొదలు పెట్టిపోతా ఉన్నాం. ఇక్కడ 1,00,000 స్పెట్స్ ఇప్పటికే రీచ్ అయినాయి జిల్లాకి. వికారాబాద్లో 40,000 స్పెట్స్ రీచ్ అయ్యి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా చెక్ చేయడం, వాళ్ళకి ఇమీడియట్గా స్పెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో లాంచ్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే కాకుండా 4 ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నిన్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రతి దగ్గర ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా పేదవాళ్ళ కష్టాలు, మధ్యతరగతి వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది చిన్న సమస్యనే కనిపిస్తుంది కానీ వ్యక్తి జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది గమనించిన నాయకుడు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని 2వ విడత మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఎంతోమందికి కంటి వెలుగును ప్రసాదించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఐ స్క్రీనింగ్ చేయాలనేది తీసుకున్న నిర్ణయంతో చాలామందికి మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చెక్ చేస్తున్నప్పుడు ఒక పెద్దమ్మకి డాక్టర్ చెప్తా ఉన్నాడు, కరెక్ట్ టైంలో మీరు స్క్రీనింగ్ చేయించుకొని స్పెట్స్ వాడినా, మందులు వాడినా కొంచెం కళ్ళు ఇదయ్యేది, కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలని. కాబట్టి అందరూ కూడా ఇట్లాగే ప్రత్యేకంగా ఐ స్క్రీనింగ్ చేయించుకొని ప్రభుత్వం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. కంటి వెలుగు ద్వారా లక్షలాది మందికి కంటి చూపు సమస్యలు నివారించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పల ఈశ్వర్ మంత్రి సూచించారు. పెద్దపల్లి ఐటీఐ కళాశాలలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కంటి పరీక్షలు చేసుకున్న వారిలో అవసరమైన వారికి కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీతా సత్యనారాయణ, జెడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీపీ శ్రవంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత కంటి అద్దాలు కూడా పూర్తి స్థాయిలో అందించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల అవసరాల పట్ల ఒక మంచి నాయకులకు ఏ రకమైనటువంటి దృష్టి ఉంటుందనేటువంటిది ఈ కంటి వెలుగు ద్వారా మనం గుర్తించవచ్చు. ఇది సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో కూడా నాకు తెలిసి లక్షలాది మందికి ఇది ప్రయోజనం. ఇది ఒక మూమెంట్ లాగా జరుగుతుంది. ఈరోజు మన పెద్దపల్లి జిల్లాలో మనకున్నటువంటి 11 మండలాలు, 11 మండలాలలో మనం
నిన్నటి నుంచి పనిచేస్తున్నాయి. ఒక మండలంలో దాదాపుగా 2 టీములు పనిచేస్తాయి. ఎక్స్ట్రా ఇంకొక 2 టీమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైనా అవసరం ఉంటే పంపారు. అదేవిధంగా మున్సిపాలిటీ టౌన్లో కూడా, ఈ పెద్దపల్లి టౌన్లో కూడా దాదాపు 3 టీంలో 2 టీంలో పనిచేస్తుంటాయి. అంటే ప్రతి ఒక్కరూ చూయించుకోవడం అనేటువంటిది ఇది ఒక మన బాధ్యత. ఇంత గొప్పగా మీకు ఈ అవకాశం అందుబాటులోకి వచ్చినప్పుడు, మీ వార్డులోకి వచ్చినప్పుడు, మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు, మీ వార్డులోనే ఒక సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని వాడుకోకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చూయించుకోగలుగుతారు. కానీ అవకాశం లేనటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక గొప్ప అవకాశం. అప్పుడప్పుడే మీకు అధునాతనమైనటువంటి దానికి సంబంధించిన పరికరాలు వచ్చినాయి, దానికి సంబంధించిన టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పటికే 35 వేల కళ్ళద్దాలు రెడీగా పెట్టించినారు. కాబట్టి వెంటనే మీకు ఒక 10 నిమిషాలలో మీకు మందులు ఇవ్వడం, మీ పరీక్ష కంప్లీట్ చేయడం, మీ కంటి అద్దాలు ఇచ్చి పంపించడం అనేటువంటిది జరుగుతుంటుంది. మీరు అదే అయితే ఒక ఆప్థమాలజిస్ట్ దగ్గరికి పోతే మీరు క్యూలో ఉండాలి, 500 పరీక్ష ఫీజు కట్టాలి, తర్వాత దళ్ళద్దాలు కొనుక్కోవాలనుకుంటే 100 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వీటిని వినియోగించుకోవాలి. అందుకే ఇది ఒక మూమెంట్, మామూలుగా కాదు. దాదాపు దేశం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. నిర్మూలన ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని, మన మొత్తం స్టేట్ వైడ్ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మంలో ఇనాగ్రేట్ చేశారు. ఇవాళ మొత్తం స్టేట్ వైడ్ అంతటా కూడా వివిధ గ్రామాల్లో అన్ని ఇట్లాంటి శిబిరాలు ఎన్నో ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. మన పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనం 34 టీంలు కంటిన్యూస్గా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డులు కవర్ చేసేటట్టు ఈ 100 రోజుల కార్యక్రమం, మనం కంటి వెలుగు కార్యక్రమాన్ని 2వ విడతగా మనం తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి దాంట్లో కంప్లీట్ అంధత్వ నిర్వహణకి సంబంధించి కంప్లీట్ చెకప్స్ అయ్యి, దానికి మనకు కావాల్సిన అద్దాలు కావాలంటే ఇమీడియట్గా స్పెక్టికల్ డిస్ట్రిబ్యూషన్, కంటికి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఎనీ డిజీజ్ దానికోసము కావాల్సిన మెడిసిన్స్ని కూడా ఫ్రీగా శిబిరంలో అప్పటికప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. స్పెషలైజ్డ్గా ఇంకా ఏమైనా అవసరం ఉంది, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కావాల్సి ఉంటుంది, మన దగ్గర లేనిది కూడా రాసి, ఇన్ఫ్యాక్ట్ ఆ స్పెషలైజ్డ్ గ్లాసెస్ కావాలి అన్నా కూడా అప్పటికప్పుడు మనము వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అవుట్రైట్గా ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళకి మళ్ళీ తెప్పించుకొని అయినాక వాళ్ళ ఇంటికి డెలివర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటా కూడా ప్రతి గ్రామం అండ్ ప్రతి డివిజన్లో మనం ఈ నెక్స్ట్ 100 డేస్లో చేయబడుతున్నాము. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం స్పెసిఫిక్గా ఈ 34 టీంలలో కంప్లీట్గా ఒక డాక్టర్, దానికి ఐసైట్ని టెస్ట్ చేసే స్పెషలైజ్డ్ ఆప్టోమెట్రిస్టులు, ప్లస్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్, అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని స్పెషలైజ్డ్గా ఈ 34 టీమ్స్ కోసం మనము పెట్టుకోవడం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. గంభీరావుపేట మండలం లింగనపేటలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, ఎంపీపీ వంగా కరుణ, జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, ఎంపీడీఓ శ్రీనివాస, తహసీల్దార్ మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలు 14 ఉన్నాయి, ఈ 3 కలుపుకుంటే 17 ఉన్నాయి. ఇంకా యాడ్ చేసుకోవట్లేదు, కొత్త ఏం కట్టట్లేదు. ఇది మధ్యలో అండ్ టాయిలెట్స్ అన్ని అబ్బాయిలకు వచ్చి 3 అంటే సీట్లు ఏమి ఉన్నాయి? 3 సీట్లు. బట్ ఫస్ట్ అయితే ఓపెన్ చేయించుకున్నాం. పెయింటింగ్ కూడా మీరు స్టార్ట్ చేయించుకోండి. వాటర్ లేకుండా సంత ఎట్లా ఎందుకంటే
నమస్కారం. ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం భాగంగా లింగన్నపేట గ్రామ పంచాయతీ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేస్తూ బ్లైండ్నెస్ రహితంగా తెలంగాణ రూపొందాలని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి సుమారు 20 రోజులు ఊర్లో క్యాంప్ నడుస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అండ్ కంటి పరీక్షలు చేయించుకొని ఎవరికైతే రీడింగ్ గ్లాస్ అవసరం ఉంటాయో అక్కడే క్యాంప్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ప్రిస్క్రిప్షన్ గ్లాస్ అవసరం ఉంటాయో మెజర్మెంట్స్ రికార్డ్ చేసి వారికి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. అలానే దాంతోపాటు ఊర్లో ఇతర అభివృద్ధి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరు మనబడి, అవి కూడా విజిట్ చేయడం జరిగింది. KPHB కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టళ్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు, లాకర్ వసతి, భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు డీసీపీ శిల్పవల్లి సూచించారు. నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె పర్యటించారు. స్థానిక పోలీస్ అధికారులు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇటు వచ్చేటట్టు మోడల్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, ధనిక, కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం, నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద కంటి వెలుగు పరీక్షా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, వైద్యాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేత్ర సమస్యలు ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును వినియోగించుకోవాలని షేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కోరారు. కాలనీలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కాలనీ ప్రెసిడెంట్ చందారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డాక్టర్ తీర్థసి, కాలనీవాసులు పాల్గొన్నారు. పవర్ ఇస్తేనే షేడ్ వస్తుంది. ఆ షేడ్ అనేది రావద్దు. ఓకే పెట్టేసి పాపిరెడ్డి నగర్లో కంటి వెలుగు కార్యక్రమం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మా యొక్క బస్తీలో పాపిరెడ్డి నగర్లో మా ఎమ్మెల్యే గారు మరియు జూపల్లి సత్యనారాయణ కార్పొరేటర్ గారు సహసహకారాలతోటి ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. వీరు డాక్టర్లు, నర్సులు, జీహెచ్ఎం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరూ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు పాపిరెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిచే ప్రారంభించబడ్డ కంటి వెలుగు ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము. ఈరోజు ఉదయం దీన్ని మన కార్పొరేటర్ జూపల్లి గారు ప్రారంభించారు. అండ్ దీనికి సహకారంగా మన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ గారు కూడా కోఆపరేట్ చేశారు. అండ్ మన కాలనీ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్న వాసులందరూ కూడా మాకు సహాయం చేశారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ 100 రోజులు ఉంటుందండి. ఈ ప్లేస్లో అయితే 70 డేస్ కండక్ట్ చేస్తాము ప్రోగ్రామ్ని. అండ్ దెన్ 70 డేస్ తర్వాత ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తాము. 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకోవచ్చు. ఇక్కడ కలద్దాలు ఇస్తారు.
రీడింగ్ క్లాసెస్ ఇస్తాము. అండ్ దెన్ ఇంకా ఏమైనా వేరే క్లాసెస్ అవసరం పడుతుంది అనుకుంటే కనుక దాన్ని ఫోటో తీసి మేము పంపిస్తాము. మీకు వాళ్ళకు అనుగుణంగా క్లాసెస్ మళ్ళీ ఇక్కడికి వస్తాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు. నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లోని 6 ప్రాంతాల్లో కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. चलो भाई बाकी क्या लगा डॉक्टर साहब देखते ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో గ్యారీ షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆరిఫ్, ఆసిఫ్, చోటు, మాజీబ్, బీఆర్ఎస్ నాయకులు గోరెభాయ్, ముప్పిడి నర్సింగ్, బాబన్న, చక్రం తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న యువకులంతా కూడా మరి భక్తి శ్రద్ధలతో ఐక్యమత్యంతో మరి బ్రహ్మాండంగా ఊరేగింపు నిర్వహించి మరి ఉరూస్ షరీఫ్ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మరి ఇది హైదరాబాద్ నగరంలో, భాగ్యనగరంలో ఒక మత సామరస్యానికి ఇది ప్రతీకగా హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఏ కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరగడం హైదరాబాద్కున్న గొప్ప పేరుని వాళ్ళందరూ కూడా నిలబెడుతున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దొంగలు రెచ్చిపోతున్నారు. కాలనీలో పగలు రెక్కి నిర్వహించి అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అంతర్జిల్లా దొంగలు పారిశ్రామిక ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హోంగార్డులతో అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు. కరీంనగర్ లో పట్టరాట వీళ్ళు మొత్తం 5 రాట బ్యాచ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుమతి లేని భవన నిర్మాణాలపై కఠిన చర్యలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కంటి వెలుగు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. కంటి చూపు సమస్యల నివారణకు సమన్వయంతో పనిచేయాలి, అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన. కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.